మొదటగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసే అధికారం కానీ ఆ నైతికత కానీ బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవిత గారు లేదు. ఎందుకంటే వారు 9 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకునే అవకాశం లేకుండా బ్యాన్ చేసిందే వాళ్ళు. ఈరోజు ఏకంగా ధర్నా చౌక్ పోయి యథేచ్ఛగా నువ్వు ధర్నా చేస్తున్నావు అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా ఎవరికైనా సమస్యలు ఉంటే సమస్యలు వ్యక్తం చేయడం కోసం ధర్నా చౌక్ ప్రారంభించిందంటే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో విస్తృత ప్రజాస్వామ్యం ఉంది. ఏ వ్యక్తి మీద కూడా అక్రమ కేసులు పెట్టొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర పోయి ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వం విషయం చెప్పే ప్రయత్నం కల్వకుంట్ల కవిత గారు చేస్తూ ఉన్నారు. చేసిన పనులన్నీ మీరే చేసి తెలంగాణ మొత్తం నిండా ముంచి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నా నమ్ముతారా? అదే కమిషన్ అంట కేసీఆర్ గారికి అక్రమంగా నోటీస్ ఇస్తుంది. నువ్వు సక్రమంగా ప్రైవేట్ గారికి ఎందుకు నోటీస్ ఇస్తుంది కమిషన్? ఇంకోటి